ఉద్యానవనంలో ముగ్గురు రాకుమార్తెలు కూర్చుని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి ధర్మం చేయండమ్మా అని అడిగింది. ఇక ఆ రాకుమార్తెలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. ఇక ఆ దేవకన్య అక్కడి నుంచి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరింటికి చేరింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్లు అందించింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఆ ముగ్గురు రాకుమార్తెలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే ఆనందం, గొప్పతనం ఉన్నది. కథలోని నీతి ఇతరులకు సహాయపడే మనస్సు, పేదవానికి దానం చేసే చేతులే గొప్పవి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చింది.